గైస్ ఇలా ఓపెన్ చేసేసుకొని మనం ఒక ఈమెయిల్ ఐడి ఒక నంబర్ ఇచ్చుకుంటాం కదా. ఓకే, నంబర్ ఇచ్చుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి జస్ట్ ట్రాన్సాక్షన్ చూడగా ఇక్కడ మోర్ ఉంటుంది, మోర్ ఆప్షన్. ఓకే, కింద మోర్ ఆప్షన్ ఉంది కదా, మోర్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రోడక్ట్స్, పేమెంట్ అండ్ ట్రాన్స్ఫర్స్ అండ్ సర్వీస్ ఉంటుంది అనమాట. మనకి ఏమేమి సర్వీస్ కావాలనో ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చూసేసి ఇక్కడ ఏది క్లిక్ చేయొద్దండి. దయచేసి ఏది క్లిక్ చేసినా మళ్ళీ బ్యాక్ రావాల్సింది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి సర్వీస్ తీసుకోవాలి. సర్వీస్ తీసేసుకొని ఇట్లా ఏదైనా వస్తుంది అనమాట. అది తీసేసుకొని మన ప్రొఫైల్కి అది చూజ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, మన ప్రొఫైల్ చూజ్ చేసుకుంటే సో ఇలా జస్ట్ వెయిటింగ్ లోడ్ అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఏమేమి అప్డేట్ కావాలి, అప్డేట్ అడ్రస్ కావాలా, అప్డేట్ నేమ్ కావాలా, అన్ఎంప్లాయిడ్ అప్డేట్ ఈమెయిల్ ఐడి కావాలా, అప్డేట్ నెంబర్స్ కావాలా, అప్డేట్ పాన్ కార్డ్ కావాలా, అప్డేట్ డేట్ ఆఫ్ బర్త్ కావాలా, ఓకే, అప్డేట్ కేవైసీ, అప్డేట్ ఆప్షనల్ డీటెయిల్స్. ఇక్కడ మనకు చూపించినటువంటి ప్రతి ఒక్క దాన్ని వచ్చేసి మనం క్లియర్గా చూసుకొనేసి దీని మీద ఏది కావాలంటే అలా. ఓకేనా, ఇప్పుడు మనకి కేవైసీ అప్డేట్ కావాలి. కేవైసీ అప్డేట్ ఈజ్ ప్రోగ్రెసెస్ అంటే ఒక 2 hours, నేను జస్ట్ ఒక 2 hours బ్యాక్ చేశాను కాబట్టి అలా చూపిస్తుంది. జస్ట్ వేరే ఆప్షన్కి చూపిస్తాం. మళ్ళీ బ్యాక్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి, ఇలా బ్యాక్ వస్తారు. ఓకే, తర్వాత ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు అప్డేట్ నేమ్ ఉండొచ్చు, అప్డేట్ డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు. ఓకే, అప్డేట్ డేట్ ఆఫ్ బర్త్ చూద్దాం. ఇక్కడ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి మీరు ఏమేమి ఇచ్చింటారో అదంతా చూసుకొని దాని మీద బేస్ చేసుకొని నీకు దాన్ని బట్టి మనం ఇది చేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ కొడతాం. అకౌంట్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనం పుట్టిన తేదీకి మనం పెట్టిన తేదీకి మామూలుగా అయితే నాది కూడా ఇక్కడ మిస్టేక్ ఉంది. డేట్ ఆఫ్ బర్త్ 10/6 పెట్టిండారు. ఇక్కడ బై మిస్టేక్ మీద 6/6/94 పెట్టారనమాట. ఓకే, సో ఇలా మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే అప్డేట్ డేట్ ఆఫ్ బర్త్ అనేసి క్లిక్ చేయాలి. దానికి మళ్ళీ ఒక సర్టన్ టైం పడుతుంది. 2 hours, 3 hours, 24/7 hours అనేసి అలా. సో జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం అని నేను ఒక ఇది మీకు చూపిస్తూ ఉన్నాను. బ్యాక్ వచ్చేయండి, ఇలా చూపిస్తుంది అనమాట. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. లాగౌట్ కన్ఫర్మ్.